మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి సమయానికి డబ్బులు రావు. వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు అనుకున్న టైంలో వాళ్ళకి కావాల్సినంత డబ్బు రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బు రాదు. అలా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనము అనేటువంటి జ్యోతిషాస్త్రంలో సెకండ్ హౌస్ అంటారు, అంటే ధనభావము అంటారు. వాళ్ళకి జన్మజాతకంలో ధనభావం బాగుంది అనుకోండి, మీకు డబ్బులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. బాగోకపోతే మీరు ఇప్పుడు అడిగినట్టుగా అవుతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, శాస్త్రంలో ఏం చెప్పారు, దీనికి ఏమిటి రూట్ ఏమిటి అంటే, మీకు ఈ జీవితంలో ఏది అనుభవిస్తున్నా పూర్వజన్మల్లో ఉన్నటువంటి పుణ్యము పాపమే. పాస్ట్ లైఫ్లో ఎవరికో ఇస్తానని మాటిమాటికి ఆపుతూ ఉన్నారు డబ్బులు, ఈ జన్మలో మీరు అది అనుభవిస్తారు. ఇంకా అందులో డౌట్ లేదు. కర్మఫలం అనుభవించి తీరాల్సిందే, ఇంకా అందులో డౌట్ లేదు. ఎవరికో డబ్బులు ఇస్తాను ఒప్పుకున్నారు, వాడు వచ్చాడు ఇస్తావు కదా అని మళ్ళీ ఇస్తానులే అంటాడు. అంటే వీడి దగ్గర ఉన్నా ఇవ్వకపోవడం, ఇప్పుడు లేవనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒక విషయం చెప్తాను చూడండి, ఈ వ్యక్తి దగ్గర లేవు మళ్ళీ రా నా దగ్గర లేవు, నిజంగా లేనప్పుడు పాపం తగలదు. ఉంచుకోని కూడా ఎవరు చూసారు, వీళ్ళ దగ్గర ఆల్రెడీ కోట్ల రూపాయలు ఉంటాయి, వాడికి ఇచ్చే 10,000 కోసం తిప్పుతూ ఉంటాడు, కోట్ల రూపాయలు ఉండి కూడా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. కానీ నిజంగానే పాపం ఈయన ఒక ఆఫీస్ పెట్టాడు, రావాల్సిన పేమెంట్స్ రావట్లేదు, కిందన పని చేసేవాడు అడిగాడు, రాలేదు, నిజంగానే లేవు. అప్పుడు అది పాపం కిందకి రాదు, ఎందుకంటే నువ్వు కావాలని ఇంటెన్షన్తో చేయట్లేదు కదా. కాబట్టి నువ్వు నీ పరిస్థితి అలా ఉంది, అవతల వ్యక్తికి నువ్వు నచ్చ చెప్పుకుంటున్నావు, తిప్పట్లేదు, హింసించట్లేదు. కానీ కొంతమంది అలా చేస్తే ఏమవుద్దంటే అది సేమ్ రిప్యుటేషన్ మీకు ఈ జన్మలో వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అయితే అదొక లెక్క. అయితే గోచార గ్రహాలు మనకుండే మహాదశలు అంతర్దశలు అంటూ ఉంటారు. వాటిల్లో ఎప్పుడైనా కూడా ధనాన్నిచ్చే గ్రహాలు కాకుండా ధనాన్ని వ్యతిరేకించే గ్రహాల యొక్క మహాదశలు నడుస్తాయి. అప్పుడు కూడా డబ్బులు రావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఏ గ్రహం ద్వారా అయితే అది ఆగుతుందో ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వాలి. సర్వసాధారణంగా కేతుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే డబ్బులు ఆగుతూ ఉంటాయి. కేతుగ్రహ అనుగ్రహం అంటే ఆగదు. అందుకని ఏం చేయాలి, ఉలవలు ఉంటాయి చూసారా, 1 కేజీ ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ అంటే రంగులు రంగులు ఉన్న వస్త్రం, ఈ రెండింటినీ కలిపి మంగళవారం నాడు దానంగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే పురోహితులకు ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడం కాదు. ఈ పురోహితులకు ఇచ్చేదాన్ని దానం అంటారు. మామూలుగా బయట భిక్షాటనకి చేసే వాళ్ళకి ఇచ్చేదాన్ని దయ అంటారు. దయ వేరు, దానం వేరు. లేకపోతే ఇక్కడ ఏంటంటే ఈ దానం ఇచ్చుకుంటూ గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయడము, నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయాలి. చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అని. అది కనుక రెగ్యులర్గా కనుక మీరు చాంటింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా ఆగుతున్నటువంటివి క్లియర్ అవుతాయి. ఒకటి ఫైనాన్షియల్గా ఆగడం, రెండోది ఏమవుతుంది, ఇంత సేల్ అవుతుందని మనం ఒక ఇది పెట్టుకుంటారు కొంతమంది, సేల్స్ అవ్వదు, డబ్బులు రావు. అప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది, ఈ యొక్క ప్రక్రియ పనిచేస్తుంది. మీకు దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉంది, వెళ్ళి గణపతి ఆలయంలో ప్రదక్షిణాలు చేయండి, గుంజీలు వేయండి. ఇలా పట్టుకుంటాం చూసాం, ఇలా పట్టుకుని ఇలా అంటాం. ఇలా అంటే స్వామివారికి చాలా ఇష్టమట గణపతికి. అలాగే మీకు దగ్గరలో ఏదైనా గోశాల కనుక ఉన్నట్లయితే, గోవులు, అందులో ఆ గోవుల్లో కూడా దేశీవాలి గోవు వేరు, జెర్సీ గోవు వేరు. దేశీవాలి గోవుకి చపాతీలు ఉంటాయి కదమ్మా, గోధుమ పిండితో చేసిన చపాతీలు ఉంటాయి కదా, మైదా పిండి కాదు, మళ్ళీ గోధుమ పిండితో చేసిన చపాతీలు నూనె వేయకుండా కాల్చి ఒక 3 చపాతీలు, ఎక్కువ కూడా కాదు, తక్కువ వద్దు, ఒక 3 చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనె పోయండి. తేనె పూసి చిన్న ముక్కలుగా చేసి, ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది చూసారా, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అని, అది అంటూ గనక గోవుకు తినిపిస్తే కూడా మీకు పూర్వజన్మల్లో ఆగినటువంటి ధన సంబంధించిన యోగం ఏదైతే ఉందో అది మళ్ళీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇవి చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. కొన్ని వందల వేల మంది చేశారు, దీనివల్ల ఉపయోగం పొందారు కూడా. ఇలా చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి కొన్ని ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచించాలి. ఎవరినో ఏదో డబ్బులు అడిగాం, వాడి దగ్గరే లేవు, మనకి ఎక్కడ ఇస్తాడు కదా. అయితే వీళ్ళకి రావాల్సిన డబ్బులు అంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి రావాల్సిన కానీ వాళ్ళని పదే అడగాల్సి అప్పుడు అప్పుగా ఎవరికి ఇచ్చామన్నప్పుడు దీంతో కూడా అపర్ణాయ నమః కూడా చేయాలి. చేస్తే అప్పులు ఇచ్చినవి రావడం, మనకు అప్పు దొరకడం, మన అప్పు తీరడం అన్నీ జరుగుతాయి అపర్ణాయ నమః చేసుకుంటే కనుక. ఇది చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా చాలామంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి,
మైండ్ లోపల ఈ వ్యక్తి ఎగ్గొట్టేస్తాడేమో, ఎగ్గొడితే తర్వాత పరిస్థితి ఏంటనే విజువలైజేషన్ చేస్తూ ఉంటారు మాటికి. అది తప్పు. ఎప్పుడు కూడా ఈ వ్యక్తి దగ్గర తీసుకున్న డబ్బులు నేను ఎలా వినియోగించుకుంటాను అనే దాని మీదే విజువలైజేషన్ చేసుకోవాలి. మీ విజువలైజేషన్ కూడా ఒక రెమెడీగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్స్ చెప్తుంటారు మీకు ఏదైనా అనారోగ్యం వస్తే మీరు నెగిటివ్ ఆలోచించకండి అంటారు. మీకు మొన్న ఒక 3 years బ్యాక్ మనకు కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవాడు బాగానే ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళినాడు చచ్చిపోయాడు. ఎందుకు? చూస్తూ ఉన్నాడు హాస్పిటల్లో మంచాలు ఖాళీ అవుతున్నాయి, రేపు పొద్దున్న నాదే అనమాట అనుకున్నాడు. నెగిటివ్ థాట్. తిరిగి ఈ వ్యక్తికి అంత చనిపోయే అంత అనారోగ్యం లేకపోయినా కూడా ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా వచ్చాయి. కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి అవేవి చూడలేదు కదా, విజువలైజేషన్ నార్మల్గా ఉంటున్నాడు, ఏదో తిన్నాడు, అలా 4 రోజులు, వారం రోజులు, 15 రోజులు ఇబ్బంది పడ్డాడు, తర్వాత నార్మల్ అయిపోయింది. అంటే ఏమిటి, మనం ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచించినా, చూసినా, విజువలైజేషన్ చేసుకున్నా, తదేకంగా చేస్తున్నా, అది మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోతాం. పాజిటివ్ ఎంత ఆలోచిస్తుంటే అంత బాగుంటుంది. మీకు ఆలోచనకి ఆ ఖర్చు ఏముంది, దానికి ₹1 ఖర్చు ఉందా ఆలోచనకి? పాజిటివ్గా ఆలోచించడమే. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.